నెల్లూరు జిల్లాకి చెందినటువంటి మాజీ వైకాపా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్దగా మీడియా ముఖంగా కనపట్లేదు. అయితే చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి ఈయనైతే మాట్లాడుతూ అదొక సందర్భంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ సొంత నాయకులే ఈయన్ని జైలుకు పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చిందని చెప్పేసి, అయితే నేను మాత్రం జైలుకు వెళ్తే అనేక మందిని నాతో కూడా తీసుకువెళ్తానని చెప్పేసి చెప్పారు. అయితే వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారు, ఈ వ్యాఖ్యలు వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం వెంకట్, మన వీక్షకులు కూడా. సార్ అనిల్ కుమార్ యాదవ్ గారు గతంలో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. పోలవరం గురించి అసెంబ్లీలో ఏం మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే ఆయన ఓటమి తర్వాత మీడియా ముఖంగా కూడా చాలా అరుదైన సందర్భాల్లోనే మాత్రమే కనపడుతున్నారు. అయితే మొన్నటి రోజున గడిచిన 2 రోజుల క్రితం మాట్లాడుతూ ఏదైతే ఆయన మీద జైలుకు పంపడానికి తన సొంత పార్టీ నాయకులే కుట్రలు బండుతున్నారు, వాళ్ళెవరో కూడా నాకు తెలుసు, ఒకవేళ నేను మాత్రం జైలుకి వెళ్తే నాతో పాటు కొంతమంది వ్యక్తులను కూడా తీసుకెళ్తానని చెప్పి చెబుతున్నారు. ఏంటంటారు ఆయన వ్యాఖ్యల గురించి? విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడాడో అనిల్ కుమార్ యాదవ్ కూడా అదే మాట్లాడాడు. విజయసాయి రెడ్డి గారు ఏమో బాగా సీనియర్ పర్సన్, ఆయనేమో ఆయనతో పోలిస్తే జూనియర్. ఇప్పుడు నన్ను సగం గొడ్డలు ఇప్పారు, మిగిలిన వాళ్ళు కూడా నేను పూర్తి గొడ్డలు ఉప్పుతానన్నాడు. ఏ కేసులో అది? ఆయన మొన్న మాట్లాడింది లిక్కర్ స్కామ్లో. ఇప్పుడు ఈయన మాట్లాడేది క్వాడ్జ్ గనులు మైనింగ్లో సర్వేపల్లి దగ్గర అక్కడ జరిగినాయి ఆ మైనింగ్. దాని మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చాలా పోరాటం చేశాడు. చాలా భారీ ఎత్తున జరిగిన స్కామ్ అది. ఒకసారి ఆయన 40 పెద్ద పెద్ద డంపర్స్లో లోడ్ చేసిన క్వాడ్జ్ మైనింగ్ కూడా ఆపడానికి ప్రయత్నం చేశాడు. ఆ సందర్భంలో వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు ట్రాన్స్జెండర్స్ని 2 బస్సుల్లో తీసుకొచ్చి వాళ్ళ మీద దాడులు చేయించారు. తర్వాత వాళ్ళు నిరాహార దీక్ష కూడా చేశారు తెలుగుదేశం నాయకులు ఈ పోరాటంలో. అయితే ఎవరు దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. అయితే వెరసి 2250 కోట్ల రూపాయల క్వాడ్జ్ మైన్ తోసుకున్నారనేది అక్కడ జరిగిన కుంభకోణం. దానికి ఏమీ అనుమతులు లేవు. అంతకుముందు వేరే వాళ్ళు ఆ మైనింగ్ చేసి వాళ్ళ టైం అయిన తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేశారంటే ఆ పూర్తి పని వీళ్ళు పూర్తి చేశారు. కాకపోతే వీళ్ళు ఎక్కడ మైనింగ్కి దగ్గర అనుమతులు తీసుకోలేదు, తర్వాత వాటికి కట్టాల్సిన సెస్ కట్టలేదు, సేనరైజ్లు కట్టలేదు, ఏ విధమైన పన్నులు కట్టలా. నిరాటంగా ఇప్పుడు ఇంతకుముందు ఓబులాపురంలో గతంలో జరిగిన పెద్ద కుంభకోణం ఎలాంటిదో ఇక్కడ కూడా అంతే. ఎందుకంటే సయాన కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా అందులో ఉన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి దానికి డైరెక్షన్ అని చెబుతున్నారు. ఆయన ఆదేశాల మేరకే ఈ గనుల ఆక్రమణ, తర్వాత ప్రైవేట్ పొలాల్లో ఉన్న గ్రనైట్ ఇది క్వాడ్జిని కూడా వీళ్ళు తవ్వేసేసుకున్నారు. వాళ్ళకి తులమో ఫలమో రైతులకి ఇచ్చేశారు. వాళ్ళకి ఏంటంటే అక్కడ సరిగ్గా పంటలేదు కాబట్టి ఏదొచ్చినా పర్వాలేదు అనుకుని వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. వీళ్ళు ఎట్లా ఉంటుందంటే బంగారపు ఆభరణం వీళ్ళు తీసుకుని పై కవర్ రైతులకి ఇచ్చినట్టుగా అసలు క్వాడ్జ్ మెయిన్ ప్రాఫిట్స్ అన్నీ వీళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు మీరు అన్నారు అనిల్ కుమార్ అడపా తప్ప ఎందుకు రాలేదని. ఎందుకంటే ఆయన్ని నరసరావుపేట పంపించి ఆయన అవమానం చేశారని, అక్కడ ఓడిపోయిన తర్వాత ఆయన ప్రజల ముందుకు రాలేకపోయాడు. తర్వాత మీరు అన్నారు అంతకుముందు భారీ నీటిపారుదల శాఖ చేసినప్పుడు ఆయన భారీ నీటిపారుదల ఏం చేశాడో కానీ నీటిపారుదల శాఖ మంత్రిగా పాపులర్ అయ్యాడు. తర్వాత ఆ రోజున 2022 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు పారిస్తానని చెప్పాడు. ఇప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది లెక్కని పెద్ద పెద్ద డైలాగులు, సినిమా డైలాగులు కొట్టాడు అసెంబ్లీ వేదికగా. అది బాగా జనంలో రికార్డ్ అయ్యాడు అతను. ఆ తర్వాత అతను చేసిన ఉత్తర కుమార్ ప్రతిజ్ఞలే తప్ప అతను అక్కడ ఏం చేయలేకపోయాడు. ఆఖరికి నెల్లూరులో తన సొంత సీటును కూడా తను తెచ్చుకోలేకపోయాడు. ఒక రకంగా అవమానకరమైన పరిస్థితుల్లో గుంటూరు జిల్లా నరసరావుపేట వచ్చి అక్కడ ఓడిపోయి ఇక నెల్లూరులో అంతకుముందు ప్రతి వాళ్ళ మీద దుర్భాషలు ఆడతా మాట్లాడాడు, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఇక అక్కడ తలెత్తుకోలేక చెన్నైలో ఉంటున్నాడని చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు వచ్చాడంటే ఆయన ముడ్డి కిందకి నీళ్ళు వచ్చినాయి. ఈ కేసులో ఆయన కూడా సూత్రధారి అనేది రేపు కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు అతను చెప్తాడని. ఎందుకంటే నేను ఒక్కడే కాదు ఇందులో లబ్ధిదారుణ్ణి, నేను కూడా ఒక పాత్రధారినే, నాతో పాటు అనిల్ కుమార్ ఉన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, ఇంకా ఆ పైన ఆయన ఉన్నాడు అని అందరి పేర్లు వస్తాయి. దాంతో ఇప్పటికే అతనికి భయం పట్టుకుంది. ఇవే కాకుండా అనేక అక్రమాల కేసులు నెల్లూరులో ఆయన మీద ఉన్నాయి.
ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ తెలుగుదేశం నాయకులు ఇవాళ ట్రాక ఈయన మీద దృష్టి పెట్టలా. ఎందుకు పెట్టలేదంటే ముందు అక్కడ జరిగిన అవకతవకలు, తర్వాత లోటుపాట్లు, తర్వాత ప్రజలకు జరిగిన అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ సరి చేసుకోవటం, ఈ లోటు బడ్జెట్తో ఉన్న టైంలో మరి ఈ పథకాలన్నీ సూపర్ 6 అమలుకు సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇతని మీద దృష్టి ఎప్పుడైతే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎన్నాళ్ళు పారిపోతాడు, ఇప్పుడు అతను పరారీలో ఉన్నాడు. అంతకుముందు ఆయన కూడా పోలీసులను గుడ్డలోడ తీసి కొడతానన్నాడు. పోలీసులు ఆయనే ఇంటికి వెళ్ళారు. గుడ్డలో అతనే ఓడదీస్తారా ఇతనే ఓడదీస్తారా తేలేది. నెల్లూరులో కనుక దొరికింటే పని నెల్లూరులో లేడు, హైదరాబాద్లో అది ఫంక్షన్ ఉగాదికి నేను ఇక్కడ ఉండానని చెప్పి ఉగాది పెట్టాడు సోషల్ మీడియాలో. పని ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి తప్పుకున్నాడు. ఫోన్ మీద కూడా దొరకట్లేదు. చుట్టాలను అడిగినా కూడా కుటుంబ సభ్యులు కూడా మాకు తెలియదు అంటున్నారు. ఇప్పుడు పోలీసులు వేట మొదలైన తర్వాత ఎంతో కాలం తప్పించు తిరగలేడు, అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ అయిన సందర్భంలో నా పేరు కూడా వచ్చినప్పుడు ఇప్పుడు ఇట్లాగే కొడాలి నాని వీళ్ళందరి పరిస్థితి లాగానే ఆయనది తయారైంది. నేను ఎంతకాలం తప్పించుకు తిరగలుగుతాను. ఇప్పుడు కొడాలి నాని అంటే అనారోగ్యం అయినా చెప్పి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఈయనకి ఏదో కారణం ఉండాలి కదా. ఇప్పుడు ఆయన ఎందుకు బెదిరిస్తున్నాడంటే ఒకవేళ మీరు అరెస్ట్ అయ్యి కనుక నా మీద చెబితే మీ ఇంకా లొసుకులన్నీ బయట పెడతానని ఒక రకంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ పెద్దల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అతను. నేను ఒక్కని కాదు, దీని ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారో అందరూ బయటకు రావాల్సి వస్తుంది. అంటే కనీసం అక్కడ ఆపించండి, నా పేరు చెప్పనివ్వద్దు అనేది వాళ్ళు అతను బ్లాక్మెయిలింగ్. అంతే కదా. ఇప్పుడు బయట వాళ్ళని బ్లాక్మెయిల్ ఏం చేయలేడు ఆయన. బయట వాళ్ళు ఏం సూత్రధారులు కాదు. ఆ రోజున వాళ్ళు విశాలంగా ఇతర పార్టీల వాళ్ళని కూడా రండి మీకు కూడా షేర్ ఇస్తామనేమి ఇవ్వాల. ఆ రోజు గోల్డ్ మైన్ దొరికింది, దోసుకున్నారు. దోసుకుందంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళే, అందరూ మంత్రులు పెద్దలే. ఇప్పుడు అందుకని వాళ్ళు బయటకు వచ్చి ఆయన ఇదంటారు చూడండి, ఎవరన్నా పెద్దవాళ్ళు ఊరికే పోరు వెళ్తా ఇంకొక తోడు పీనుగుని తీసుకెళ్తారని. ఇప్పుడు ఆయన చెప్పేది అదే. నేను కనుక అరెస్ట్ అవటం అంటూ జరిగితే అంటే మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఇంకా కొంతమందిని కూడా లాక్కొస్తాను, తర్వాత మీరు ఇంకా చేసిన కుంభకోణాలు అన్నీ బయట పెడతాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుల పరిస్థితి ఎట్లా తయారైందంటే నువ్వు సుంటా అనే కాడకు వచ్చింది. అంటే నువ్వు చేసిన నేరాలు నే బయట పెడతా, నే బయట పెడతా, ఇట్లా ఒకటి గుడ్డలు ఒకటి ఇప్పుడు తీసుకుంటున్నారు. గతంలో వీళ్ళందరూ కలిసి ఎవరో గుడ్డలు ఓడ తీస్తామన్నారు. ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళే ఓడ తీసుకుంటున్నారు. ఇక ఫ్రీ వినోదం ప్రజలది. అంతే కదా. ఇప్పుడు పోలీసుల శాఖ కూడా కొంత ఒక రకంగా ఈజీ ఏమైందంటే గట్టిగా అడగకుండానే ఎవరికాళ్ళు పట్టుకోగానే నా సంగతి సరే మరి అందరి సంగతి ఏంటని అడుగుతున్నారు. అట్టా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారే దీనికి మొదట ప్రారంభోత్సవం చేశాడు. కాకినాడ పోర్టు గురించి సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి పిలిస్తే అక్కడ పార్టీకి సంబంధించిన అంశాలు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత అంశాలు అవన్నీ కూడా చెప్పాడు. తర్వాత అక్కడ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా సూత్రధారి, పాత్రధారి, కర్త కర్మ క్రియ పలానా రాజీ కసిరెడ్డి అని చెప్పాడు. అట్లా ఇవాళ ఏంటంటే ప్రతి వాళ్ళు తర్వాత ఇతరులై చెబుతున్నారు. అతను కసిరెడ్డి ఏం చెప్పాడు, విజయసాయి రెడ్డి కూడా ఇందులో ప్రధాన సూత్రధారి అని చెప్పాడు. అసలు మా అందరికన్నా ముఖ్య సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. ఆయన మాకు డైరెక్షన్ ఇచ్చి ఎట్లట్లా దీన్ని నిర్వహించి పార్టీకి మన వ్యక్తిగత ప్రయోజనాలకి లాభం వచ్చేలాగా మీరు మద్యం విధానాన్ని రూపొందించమన్నాడు. మద్యం విధానాన్ని రూపొందించాల్సిన వాళ్ళు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, రాజకశిరెడ్డి, తర్వాత వాసుదేవ్ రెడ్డి అండి. ఎక్కడ అసెంబ్లీలో జరగాలి, క్యాబినెట్లో జరగాలి. అంటే ఎవరైతే ఇందులో ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకి ఎట్లా అనుకూలంగా ఉంటుంది, ఎక్కడ అధిక ఆదాయం వస్తుంది అనేది రూపొందించారు. ఇప్పుడు మీరన్న అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇవాళ బయటకు వచ్చిన కారణం ఏంటంటే ఒక రకంగా నేను కనుక అరెస్ట్ అయ్యే పరిస్థితి వస్తే మాత్రం మీ సంగతి కూడా చూసుకుంటానని ఇంకా పరోక్షంగా ఆయన ఒప్పుకున్నట్టు అయింది ఈ కుంభకోణంలో తన పాత్ర ఉందని. అంతే కదా. క్వాడ్జ్ దాంట్లో అందులో ఉందో ఇంకా ఎన్నిట్లో ఉందో మనం చెప్పలేము. అవన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి ఇవాళ తనేదో దేశ సేవ కోసం రాలేదు, లేకపోతే తను ఒక సత్యహరిశ్చంద్రుడై బయటికి రాలా. తన అరెస్టుని ఎట్టయినా ఆపించుకోవటానికి, ఈ కేసులు బయటకు రాకుండా ఉండటానికి ఒక బ్లాక్ మెయిలింగ్ ప్రయత్నం అయితే చేశాడు. ఎంతవరకు అది సక్సెస్ అవుతుందో చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.